అసెంబ్లీలో తమపై దాడి జరిగితే తమనే సస్పెండ్ చేశారని తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టసభలో ఇలాంటి పరిణామం ఎప్పుడూ చూడలేదని తెలిపారు. ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధమయ్యారని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడమంటే సభలో బూతులు తిడతారా అంటూ ప్రశ్నించారు. రాజ్యాంగ హక్కులు హరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ నియంత్రణ రాజ్యంలాగా రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన వ్యతిరేకంగా వెలుగెత్తి చాలటమే మేము చేసిన నేరవాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జీవో నెంబర్ 1 మీద పోరాటం జరుగుతూ ఉంది. తెలుగు అసెంబ్లీ కార్యక్రమం తీసుకున్నారు. నిన్నటి నుంచి ఎక్కడికెక్కడ అరెస్టులు చేస్తూ ఉన్నారు, ఇళ్లను దిగ్బంధనం చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యవాదులు నోరెత్తకుండా తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. ఇవాళ మేము దాన్ని ఎదుర్కోవడం కోసం జీవో నెంబర్ 1ని వెంటనే అసెంబ్లీని దాని మీద డిబేట్ చేయాలని అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చాం. అవకాశం ఇవ్వలే. మేము ప్రశ్నించాం. అందుకని పోడియం దగ్గరికి వెళ్ళి మేము నిరసన చెప్పాం. మేమేం దాడులు చేయలేదే ఎవరి మీద. జీవో నెంబర్ 1 రద్దు చేయమని మేము ప్రశ్నించడం కోసం వెళ్ళాం. అంతేగాని స్పీకర్ గారి మీద దాడి చేయాలని కాదు. అసలు ఈ సభ 4 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నారు. ప్రతిపక్షానికి ఎక్కడైనా అవకాశం ఇస్తా ఉన్నారా? మైక్ ఇస్తా ఉన్నారా? మాట్లాడనిస్తున్నారా? టీవీల్లో చూపిస్తా ఉన్నారా? ఇదేదో సాక్షి టీవీ సొంత ఎస్టేట్ లాగా చేసుకుంటా ఉన్నారు. పేపర్ నియంత్రణ, విలేకరుల మీద నియంత్రణ, శాసనసభ ప్రాంగణంలోకి ఎక్కడ మీడియా రాకుండా